శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో ధనుసు రాశి వారికి అతిపెద్ద లాటరీ తగలబోతోంది. దేవుడి అనుగ్రహంతో 500 కోట్లకి అధిపతులు కాబోతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ధనుసు రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతోంది, అలాగే ఏ విధంగా మీకు అతిపెద్ద లాటరీ అన్నది మీకు తగలబోతోంది, భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఎటువంటి ఆర్థిక పురోగతిని మీరు చూడబోతున్నారు, అలాగే మీ మీద ఉన్న ఆ దేవుడి అనుగ్రహం, ఏ దేవుడి అనుగ్రహం ప్రతి ఒక్కటి కూడా మీరు తెలుసుకోవాల్సిందే. ఎందుకు అంటే ఇక్కడ మీ జీవితానికి సంబంధించినటువంటి ఎంతో ఒక ముఖ్యమైన సమాచారం ఉంది. అది కూడా ఈ శ్రావణ మాసంలో జరగబోతున్న ఒక అద్భుతాన్ని మీ కళ్ళారా చూడబోతున్నారు, మీ చెవులారా వినబోతున్నారు. కాబట్టి డోంట్ మిస్ అండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీడియోని స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అక్కడే ఉంది చమత్కారం అంతా, మర్మం అంతా కూడా. ఇక వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్కి మీ సపోర్ట్ని మీరు ఎలా అందించారో ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఇక నుండి హైప్ చేసి కూడా మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి. మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే కింద స్టార్ సింబల్ కనబడి హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఒక్కసారి మీరు అక్కడ క్లిక్ చేస్తే పాయింట్స్ అనేవి మన వీడియోకి యాడ్ అవుతాయి. మన వీడియో ఇంకాస్త మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఇక నుండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఎందుకంటే ఈయన చెప్పింది 100కు 100% కూడా జరిగి తీరుతుంది. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎలాంటి మొండి సమస్యలైనా కూడా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే చేస్తారు. కాదు లేదు అన్న మాటే ఉండదు. కాబట్టి ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి. అలాగే లవర్స్ మధ్య, భార్యాభర్తల మధ్య థర్డ్ పర్సన్ ఉన్నా, విడిపోయే స్థితిలో ఉన్న, అనుమానాలు ఉన్న, అత్త కోడల మధ్య సఖ్యత లేకుండా ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు. స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మీకు తగలబోతున్న అతిపెద్ద లాటరీ ఏంటి? ఏ దేవుడి అనుగ్రహంతో 500 కోట్లకు అధిపతులు కాబోతున్నారు? ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి రాబోతున్న ఆ ఇద్దరు దేవతలు ఎవరు? ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే దేవుళ్ళు భూమి మీద సంచారం చేసే రోజు. అలాంటి దేవుళ్ళు మన ఇంట్లోకి వస్తే మన జన్మ ధన్యమైపోయినట్లే. కాబట్టి ఈ సమాచారాన్ని పూర్తిగా వినే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా ఈ ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే గనుక వారు చేసిన సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటారు. అలాగే ధనుస్సు రాశి వారిలో ఇతరులపై ప్రేమ, అభిమానం అనేవి కూడా అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడతారు. తొందరపాటుతనం అనేది వీరిలో మచ్చుకైనా కనిపించదు. ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. వాటి వల్ల మీకు మేలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే మీరు కోరుకునే వ్యక్తికి కూడా మేలు జరగాలనే కోరుకునే మనస్తత్వం మీది. అంటే శత్రువులను కూడా ప్రేమించే గుణం ఈ ధనుస్సు రాశి వారిలో ఎక్కువగా ఉంటుంది. అలాగే ధనుస్సు రాశి వారు ప్రేమకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సహాయం చేయటం మాత్రమే కాదు, వారిని ఆ కష్టాల ఊబి నుండి బయట పడవేయటానికి శక్తికి మించిన సహాయాలు కూడా చేస్తుంటారు. చెయ్యతును అందించి వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వీరి పక్కన ఉన్నవారు, వీరితో పాటు పని చేస్తున్నవారు, అలాగే సన్నిహితులు వీరికంటే పైకి ఎదుగుతుంటే చూసి సంతోషపడతారు తప్ప ఎప్పుడు కూడా కుళ్ళుకోవటం, అసూయపడటం అనేది ఈ ధనుస్సు రాశి వారి వ్యక్తుల చేత కానే కాదని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారిలో ఉన్నటువంటి ఇటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఇప్పుడు మాత్రం మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు కనిపించబోతున్నాయి. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా మంచిని చేసి, మంచిని కోరి, మంచిని ఆశిస్తే మనకు మంచి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి మంచి అన్నది ధనుస్సు రాశి వారి జీవితంలోకి ప్రవేశించింది. దీనికి కారణం ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం. ఆ పరమశివుడి అనుగ్రహంతో మీ జీవితంలో మీరు అత్యద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకుంటారు.
అతి పెద్ద లాటరీ కూడా మీకు తగలబోతోంది. అంటే ఆర్థిక పురోగతికి సంబంధించి ఇటువంటి అంశాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా కనిపిస్తాయి. ఇది వరకు మీరు ఎటువంటి ప్రయత్నం చేసినా కానీ ఫలితం మాత్రం మీకు శూన్యంగా కనిపించింది. ఒకవేళ వచ్చినా కానీ, అంటే ఫలితం మీకు వచ్చినా కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా వచ్చేది కాదు. కానీ ఈ సమయంలో ఊహించని ధనలాభం అనేది కూడా మీకు ఉంటుంది. ఆర్థిక పరమైన అంశాల్లో లాటరీ తగులుతున్నట్లుగా అంతగా మీరు అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మీరు చేస్తున్న వ్యాపారమైనా లేదా ఉద్యోగం చేస్తున్న వారైనా, ఏ పని చేసే వారైనా సరే, ఆ పనుల్లో ఖచ్చితంగా అభివృద్ధి అయితే మీరు చూస్తారు. ఇది వరకు మీరు అతి కష్టం మీద కూడా సాధించలేని విజయాన్ని ఈ సమయంలో అతి సులువుగా సాధించగలుగుతారు. అతి త్వరలో మీ యొక్క జీవితం పూర్తి మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది వరకు మీ జీవితంలో కష్టాలు, బాధలు, దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుండి కూడా మీరు విముక్తులయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా వీరి జాతకంలో కనిపిస్తున్నాయి. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి తోడుగా ఉండబోతోంది. ఎందుకంటే మీ మంచి మనస్తత్వమే ఈ సమయంలో మీరు ఆ దేవుడి అనుగ్రహాన్ని పొందటానికి కారణమైంది. కాబట్టి మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఈ ధనస్సు రాశి వారు పొందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరమైన అంశాల్లో మీరు ఊహించని విధంగా ధనలాభం అనేది కనిపిస్తుంది. ఆర్థిక పరంగా వృద్ధి సాధించడానికి ముందుకు అవకాశాలు కూడా మీకు ఎక్కువగా వస్తాయి. అంతకు ముందు అవకాశాల కోసం మీరు పరిగెత్తిన వారే కనుక ఈ సమయంలో అవకాశాలే మీ దగ్గరికి ఉరుక్కుంటూ వస్తాయి, మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. అంటే అంతకు ముందు ఒక్క అవకాశం వస్తే చాలు అని అనుకునే వారికి ఈ సమయంలో ఒకేసారి అవకాశాలు అనేవి కుప్పల తెప్పలుగా వచ్చి ముందు వాలతాయి. వాటిలో ఏది మీరు సద్వినియోగం చేసుకోవాలో అర్థం కాక సతమతమయ్యే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ విధంగా ధనస్సు రాశి వారికి అతి పెద్ద లాటరీ తగిలినట్లుగా మీరు భావించాలి. లాటరీ తగిలితేనే ఇలాంటి ఒక అద్భుతాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. వారి జీవితం అనేది పూర్తి స్థాయిలో మారబోతోంది. ఆ భగవంతుడి యొక్క కృప కటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉండబోతున్నాయి. ఆర్థిక పరమైన అంశాల్లో మీరు చాలా అనుకూలమైన ఫలితాలైతే చూస్తారు. వంశపార్యంపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులు, కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ ఉండి ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవటంలో మీరు కూడా ఇప్పుడు సక్సెస్ అవుతారు. అంటే ఇది వరకు మీరు ప్రయత్నం చేశారు కానీ ఫలితం మాత్రం దక్కలేదు. ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఫలితం అయితే మీకు దక్కి తీరుతుంది. అలాగే మీ జీవితంలో తీరని సమస్య అంటూ ఏదైనా ఉన్నట్లయితే కనుక ఆ సమస్య నుండి కూడా మీరు విముక్తులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇది వరకు ధనస్సు రాశి జాతకులు ఎప్పుడూ కూడా మా జీవితం ఈ విధంగా కష్టాలతోనే సాగిపోతోంది అని కనుక అనుకున్నట్లయితే ఇక ముందు మీ యొక్క జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయి. ఆ పరమశివుడి అనుగ్రహంతో మీరు ఖచ్చితంగా సక్సెస్ తో దూసుకు వెళ్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగస్తులకు కూడా వారు ఆశించిన రీతిలో ఆర్థిక పెరుగుదల కూడా ఉండబోతోంది. అలాగే మీ జీవితంలో మీరు మరెన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా కానీ, లేకపోతే ఉద్యోగంలో మార్పు కానీ, బదిలీ కావాలని కోరుకుంటున్నా కానీ ఆ కోరిక నెరవేరే అవకాశాలు కూడా ధనస్సు రాశి వారి యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో సక్సెస్ తో దూసుకుని వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తోంది. విదేశాలకు వెళ్ళటానికి అంతకు ముందు ఎటువంటి ఆటంకాలు అయితే ఉన్నాయో ఆ ఆటంకాలన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళటానికి పరిస్థితులు అనుకూలించి డబ్బు సమకూరి సన్నిహితుల నుండి, కుటుంబ సభ్యుల నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అవకాశాలు కూడా మీకు వస్తాయి. ఈ విధంగా విదేశీయానం కూడా లాభదాయకంగా కనిపిస్తుంది. అలాగే మీ జీవితంలో మీకు వివాహం అనేది ఒక పెద్ద సమస్యగా ఉండి ఉన్నట్లయితే ఆ సమస్య తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో ఇది వరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వివాహం విషయంలో మీరు మంచి ఫలితం అయితే అందుకోలేకపోయారు. ఎందుకంటే ఎన్ని సంబంధాలు చూసినా కానీ ఏదో ఒక లోపం అనేది మీకు కనిపిస్తుంది. కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి వివాహాన్ని మీరు పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నట్లయితే అతి పెద్ద లాటరీ తగిలినట్లుగా మీ జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి సంబంధమే మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి కావచ్చు,
అన్ని అంశాలు కూడా కావచ్చు, మీకు అనువైనటువంటి సంబంధమే మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మ్యారేజ్ బ్యూరో ద్వారా వివాహ బంధాలు చూస్తున్న వారు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కొంతమంది వ్యక్తుల మోసపూరితమైన మాటలతో మిమ్మల్ని లోబర్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం ధనుసు రాశి జాతకులకు చాలా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ఆర్ఐ సంబంధాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. 1కి 10 సార్లు మీరు ఎంక్వైరీ చేసిన తర్వాతే అడుగు ముందుకు వేయటం అనేది చాలా ఉత్తమం. లేకపోతే మాత్రం మీ యొక్క జీవితంలో సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ధనుస్సు రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ధనుస్సు రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించటానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఈ సమయంలో సఫలీకృతమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ పెద్దల నుండి మీకు ఆమోదం లభించలేదని నిరాశలో ఉన్నారు. ఈ సమయంలో మీరు ప్రయత్నం చేస్తే గనుక ఖచ్చితంగా వారి నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అలా ధనుస్సు రాశి వారి యొక్క జాతకంలో అతి పెద్ద లాటరీ తగలబోతోంది. దేవుడి అనుగ్రహంతో కోట్లకు అధిపతి అయ్యే అవకాశాలు మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తోంది. ఆర్థిక పరమైన అంశాలు మాత్రమే కాదు, మిగిలిన అంశాలు కూడా ధనుస్సు రాశి జాతకులకు అనుకూలమైనటువంటి ఫలితాలనే చూపిస్తున్నాయి. అయితే ధనుస్సు రాశి వారు వారి జీవితంలో ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి హనుమాన్ చాలీసా పఠించాలి. శుభప్రదమైన మంగళవారం రోజున హనుమంతుడికి పసుపు వస్త్రాలను సమర్పించండి. అలాగే పురోగతి ఉండాలి. ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం కూడా ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. శుభ ఫలితాలను అందుకుంటారు. శని భగవానుని కూడా నిత్యం ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణం చెయ్యాలి. అలాగే మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులు, నల్లని వస్త్రాలు, నల్లని ఆహార పదార్థాలు పేదలకు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేస్తే శనిదేవుని ఆశీస్సులు కూడా ఎల్లవేళలా మీకు తోడుంటాయి. అలాగే ధనుస్సు రాశి వాళ్లకు రాబోయే శ్రావణ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాళ్ళ ఇంటికి 2 దేవతలు రాబోతున్నారు. ఆ దేవతలు ఇంటికి వచ్చి వాళ్లకు ఏదో సంకేతాన్ని ఇవ్వబోతున్నారు. అయితే వీళ్లకు ఆ 2 రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాబోయే నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే, అలాగే ఏ విధంగా వాళ్ల పనులు అనేది చేసుకుంటే వాళ్లకు ప్రతి ఒక్కటి అనుకూలంగా జరుగుతుంది. దానికి తోడు ఏ 2 దేవతలు వాళ్ళింట్లో అనుగ్రహం చేయబోతున్నారు, ఎవరు వస్తున్నారు, ఏ సంకేతాన్ని ఇవ్వబోతున్నారు, ఇలా ప్రతి ఒక్కటి కూడా వివరంగా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వాళ్లకు సంబంధించినంత వరకు కూడా వాళ్ళ వ్యక్తిత్వం ఏదైతే ఉందో చాలా సున్నితంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా శాంతంగా ఉన్న మనసుతో ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్లకు మంచి జరగాలని, అలాగే మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యేటప్పటికీ అయితే వాళ్ళ సంతోషాన్ని వీరు సంతోషంగా ఎక్కువగా భావిస్తుంటారు. అలాగే దానికోసం వాళ్ళు ఏదో ఒకటి చెయ్యటానికి, అంటే అటువంటి వాళ్లకు కష్టమైనా సరే, దాంట్లో వాళ్ళకి నష్టమైనా సరే అవతల వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసేస్తారు. వాళ్ళు ఆ పని అనేది చేసి ముగిస్తారు. వేరే వాళ్ళని ఎక్కువగా సాటిస్ఫై చేయాలని, వాళ్ళు మంచిగా ఉండాలని వారికి సహాయం అనేది ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు. చాలాసార్లు ఈ మంచితనమే మిమ్మల్ని ముంచేస్తూ ఉంటుంది కూడా. అలాగే మీకు ఎక్కువ శాతం వేరే వాళ్లతో మీ మనసులో ఉన్న మాటని చెప్పుకోవాలంటే జంకుగా ఉంటుంది. మీరు ఎక్కువ శాతంగా ఓపెన్ అనేది అవ్వరు. వేరే వాళ్లకు ఏ విషయాన్ని తెలియజేయరు. ప్రతి ఒక్క విషయాన్ని మీలో మీరే దాచేసుకుంటూ నేరుగా ఆ దేవుడి దగ్గరే ప్రతి ఒక్క విషయాన్ని మీరు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇది మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే చాలా శుద్ధమైన మనసులో ఎటువంటి దురాలోచన అనేది లేకుండా మీరు డైరెక్ట్ గా దేవుడికి ఆ విషయాన్ని చెప్పుకుంటున్నారు, ఒప్పించుకుంటున్నారు. కాబట్టి దేవుడు కూడా మిమ్మల్ని వెంటనే అనుగ్రహం అనేది చూపించబోతున్నాడు. అయితే ఇక రాబోయే టైంలో మీరు మాత్రం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీగా తీసుకోవాల్సిందే. ఎటువంటి జాగ్రత్త తీసుకోకపోతే స్వయాన మీ చేత్తో మీరే మీ కాళ్ళ మీద కత్తి వేసుకున్నట్లే అయిపోతుంది. కాబట్టి మీ పనుల్లో మీరే దాన్ని చెడగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఇక దీనితో పాటు రాబోయే రోజుల్లో, అంటే మీకు రాబోయే శ్రావణ మాసంలో చాలా మంచి న్యూస్ అనేది రాబోతోంది. ఆ న్యూస్ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. అంత మంచి న్యూస్ అయితే రాబోతోంది. కానీ మంచి ఎక్కడైతే ఉంటుందో చెడు కూడా అక్కడే ఉంటుంది కదా. కాబట్టి ఈ గుడ్ న్యూస్ తో పాటు మీకు ఒక చిన్న ప్రమాదం కూడా ఉంది. అది ఏంటి అంటే, మీకు శత్రువు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా మీకు అలవాటు అయ్యే టైం అయ్యిందన్నమాట.
అంటే వాళ్ళు ఏదో ఒక విధంగా మిమ్మల్ని నష్టపరచాలని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఈ రాబోయే టైంలో ఏదైనా ఒక డెసిషన్ తీసుకుని ఏదైనా ఒక పని చెయ్యాలన్నా, కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అన్నా ఎక్కువగా దాని గురించి తెలిసిన వాళ్లతో, వేరే వాళ్లతో ఎక్కువగా దాన్ని డిస్కస్ అనేది చేయకండి. మీ ప్లాన్స్ అనేవి ముందుగా మీరు బయట పెట్టేస్తే దాన్ని ఆపటానికి మీ శత్రువులు రెడీగా ఉంటారు. సో కంపల్సరీ ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇక దానితో పాటు రాబోయే సమయంలో కానీ మీరు ఏదైనా కొత్త బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం దానికోసం చెక్ పెట్టండి. ఇప్పుడు మీరు కొత్తగా పెట్టాల్సిన ఏదైతే పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయాల్సి వస్తే అది ఇప్పుడు మీకు కలిసి రాదు. కాబట్టి అటువంటి బిజినెస్ పెట్టే ఆలోచన ఉంటే దాన్ని ఇప్పుడు ఆపేసి కొంత టైం అయితే మీరు ఆగాల్సిన పరిస్థితి ఉంది, తర్వాత చూద్దాంలే అని వదలండి. దానికి తోడు ఎక్కడా కూడా ఎవరికి కూడా ఎంత దగ్గరి మిత్రులైనా బంధువులైనా సరే డబ్బు అనేది అప్పుగా ఇవ్వకండి. వాళ్ళు అడిగారు కదా, కన్నీళ్లు పెట్టుకున్నారు కదా అని అస్సలు ఇవ్వకండి. ఈ టైంలో మీరు మీ చేతులతో డబ్బులు ఇచ్చినా, మీకు ఏదైనా అవసరం పడి వేరే వారి దగ్గర డబ్బులు తెచ్చుకున్నా అది మీకు కలిసి రాదు అనేది ఈ సమయంలో ఉంది. కాబట్టి జాగ్రత్త. అంటే ఎక్కువ లావాదేవీలు అన్నవి కొద్ది రోజులు ఆపేస్తే బాగుంటుంది. ఇక దానితో పాటు కేవలం డబ్బు విషయంలోనే కాకుండా నోటి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వాయిస్ ఏదైతే ఉందో, అంటే ఎవరితో కూడా మీరు మాట్లాడేటప్పుడు చాలా కామ్గా ప్రశాంతంగా మాట్లాడాలి. ఎక్కువ కోప్పడుతూ, ఆవేశపడుతూ, అరుస్తూ ఇటువంటి పనులు కానీ మీరు చేస్తే అది ఫ్యూచర్లో చాలా ప్రమాదం అనేది కలుగుతుంది. కాబట్టి ఎక్కడైనా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నది అంటే అది మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఇంట్లో కావచ్చు, బంధువులు కావచ్చు, ఆర్గ్యుమెంట్ ఎంత తక్కువగా మీరు చేస్తే, ఆ ఆర్గ్యుమెంట్లు మీరు ఎంత తక్కువగా ఎంటర్ అయితే మీకు అంత బెస్ట్ అన్నది మీరు గుర్తుంచుకోండి. ఒకవేళ తప్పించుకోలేని పరిస్థితి వస్తే వినండి, అంతే తప్ప ఎక్కువగా సలహాలు ఇవ్వకండి, అక్కడ మీరు నోరు విప్పకండి. దానికి తోడు మీకు రాబోయే అతిపెద్ద గుడ్ న్యూస్ ఏదైతే ఉందో అది మీరు ఇప్పటిదాకా అనుకున్న ఆ పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ ఆ పనులు అవ్వలేదు అనుకుంటూ ఉంటే అటువంటి పనులు ఇప్పుడు మీకు జరిగిపోతాయి. అంటే మీరు ఏదైనా కొనాలి అనుకున్నా కానీ, లేదా ఎప్పటి నుంచో మీరు ఏదైనా కేసు కానీ ఇంకేదైనా విషయంలో కానీ మీరు పోరాడుతూ ఉన్నారు అంటే మాత్రం దానికి సంబంధించిన న్యూస్ మీకు పాజిటివ్గా వస్తుంది. ఇక దానికి తోడు మీకు ఇప్పుడు ట్రావెల్ అనేది కూడా ఖచ్చితంగా ఒకటి పడుతుంది. అయితే ట్రావెల్ కూడా మీకు మంచిగా ఆర్గ్యుమెంట్ లేకుండా ఎక్కువ శాతం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేలాగా ట్రావెల్లో మీరు ప్లాన్ చేసుకోండి. ఎక్కువ శాతం మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోండి. మీ కులదైవం కావచ్చు, మీ ఇష్టదైవం కావచ్చు, వాటికి సంబంధించిన మంత్రం ఏదైతే ఉంటుందో లేదా ఆ దేవుడి పేరుని స్మరించుకుంటూ ఉండండి. రాబోయే శ్రావణ మాసం నెలంతా కూడా మీరు ఖచ్చితంగా, మీకు వీలైతే ఖచ్చితంగా ప్రతినిత్యం టెంపుల్కి వెళ్ళి రండి. లేని పక్షంలో దేవుడి పేరుని, దైవనామస్మరణని కంటిన్యూగా చేసుకుంటూ ఉండండి. దీనితో పాటు మీ హెల్త్ అనేది ఏదైతే ఉందో దాన్ని కూడా కాస్త గమనించుకోండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు కడుపుకి సంబంధించిన ప్రాబ్లం కానీ, నడుముకి సంబంధించిన ప్రాబ్లం కానీ, నడుము కింది భాగానికి సంబంధించిన ప్రాబ్లం కానీ ఏదైనా రావచ్చు. ఎక్కువ భయపడాల్సిన పని లేదు, బట్ కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వాటర్ని ఖచ్చితంగా ఎక్కువగా తీసుకోండి. ఇకపోతే మీ జీవితంలో రానున్న ఇద్దరు దేవతలు ఎవరు అంటే అన్నపూర్ణాదేవి, అంటే పార్వతీదేవి. ఆమె ఎక్కడైతే ఉంటుందో శివుడు అక్కడే ఉంటాడు. ఒకేసారి ఇద్దరు దేవుళ్ళ అనుగ్రహం మీకు కలుగుతుంది. చూడండి, అన్నపూర్ణాదేవి ఎక్కువ శాతం ఎక్కడ ఉంటే మనకు ఉత్తర దిశలో అనేది ఎక్కువగా అన్నపూర్ణ దేవత ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా నైట్ టైం పడుకునేటప్పుడు మీ ఉత్తర దిశలో, కిచెన్ లో ఎక్కడైతే ఉత్తర దిశ అనేది ఉంటుందో రాత్రిపూట పడుకోబోయే ముందు మీకు కుదిరితే ఒక చిన్న నెయ్యి దీపాన్ని వెలిగించండి. పడుకునేటప్పుడు రాత్రి కిచెన్ లో ఒక గుప్పెడు అన్నం కూడా లేకుండా పూర్తిగా పాత్రలన్నీ, గిన్నెలన్నీ కడిగేసి శుభ్రంగా బోర్లించి పడుకోకండి. అందరూ అన్నం తినేసిన ఒక గుప్పెడు అన్నాన్ని అయినా కూడా ఒక చిన్న కప్పులో వేసి ఒక చోట ఉంచండి. లేకపోతే అన్నపూర్ణాదేవికి ఆగ్రహం వస్తుంది. ఆమె నిరుత్సాహంగా వెళ్ళిపోతుంది. వీళ్లకు ఎంత ఇచ్చినా కూడా ఈ రోజు వీళ్ళింట్లో గుప్పెడు మెతుకులు లేవా చూద్దామంటే కూడా అన్న ఒక నిర్లిప్తత వచ్చేస్తుంది. ఇది ప్రతి ఒక్క గృహిణి కూడా గుర్తించుకోవాల్సిన విషయం. మీరు అందరూ భోంచేస్తున్నాం అనంగానే ఒక గుప్పెడు అన్నాన్ని తీసి ఒక కప్పులో వేసి మీ కిచెన్ లో ఉంచేసేయండి. అలా అది అమ్మవారికి అని మీరు ఫీల్ అవ్వండి. ఖచ్చితంగా రాత్రి పూట అన్నపూర్ణాదేవి వచ్చి మీ ఇంటిని, మీ కిచెన్ ని, మీ వంటగదిని చెక్ చేస్తుంది. అప్పుడు అమ్మ మనసుకి నొప్పిని కలిగించకండి. ఇలా కనుక మీకు చేస్తే అన్నపూర్ణాదేవి ఆశీస్సులు మీ పైన ఉంటాయి. కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలు మీరు తీసుకుంటే చాలు, మీ లైఫ్ ఎంతో బాగుంటుంది. ఈ శ్రావణ మాసం మీకు కలిసి వస్తుంది. కొన్ని నష్టాలు ఉన్నా కూడా అన్నిటినీ అధిగమించేస్తారు.
ఇక మేము ఎవరైతే కష్టాల్లో ఉన్నామండి, బాధల్లో ఉన్నామండి, అగచాట్లలో ఉన్నామండి, లక్ కలిసి రావట్లేదండి, జనాకర్షణ ధనాకర్షణ లేదండి, మా జీవితంలో ఒక అద్భుతం జరిగితే మా లైఫ్ బాగుపడుతుంది అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ బిలియనీర్ చక్ర ఒకటి మీతో పాటు మీ జోబులో, మీ పాకెట్లో, మీ పర్సులో, మీ వాలెట్లో మీరు పెట్టుకుని పని మీద బయటకు వెళ్ళారు అంటే ప్రతిదీ మీ సొంతం అవ్వాల్సిందే, ప్రతిదీ మీ వశం అవ్వాల్సిందే, కోరింది మీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. డబ్బు వెంట, సక్సెస్ వెంట మీరు పరుగులు పెట్టడం కాదు, మీ వెంటే డబ్బు, సక్సెస్ అన్నది పరుగులు పెడుతుంది. మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకొచ్చిస్తుంది, ఏది కోల్పోయారో తిరిగి దాన్ని రప్పించేస్తుంది, జనాకర్షణ ఇస్తుంది, ధనాకర్షణ ఇస్తుంది, సంపాదన పెంచుతుంది, లక్ కలిసి వచ్చేలా చేస్తుంది, అప్పులను తీర్చేస్తుంది, మీకు రావాల్సిన డబ్బును తిరిగి తీసుకొచ్చేస్తుంది, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, కోరిన జాబ్ వస్తుంది, కోరిన వ్యక్తి వస్తారు, బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది, ఇంటి పరంగా బయట పరంగా ఒక్కొక్కసారి నిష్కారణమైన నిందలు గొడవలు వచ్చి మీద పడుతూ ఉంటాయి, అవన్నీ కూడా సద్దు మణిగిపోతాయి, వాళ్ళే మీతో ప్రేమగా మాట్లాడతారు, గొడవలు కలహాలు తగ్గుతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, పిల్లలకు చదువులు పెళ్లిళ్ళు జరుగుతాయి. ఒకటి కాదు, రెండు కాదండి, ప్రతి ఒక్క ప్రాబ్లము కూడా క్లియర్ అయిపోతుంది. ఈ యొక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రకి అంత పవర్ ఉంటుంది. ఇది మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర మీతో ఉంది అంటే సక్సెస్ అన్నది మీ వెంటే ఉంటుంది, వెళ్ళిన పని జరగకుండా ఇంటికి రారు. ఇక ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు ఇందులో 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, ఒకటి పాకెట్ చక్రాస్, 2 ఉంటాయి ఫ్యామిలీ ప్యాక్ లో. పూజా గది చక్ర ఎందుకు? ఇంటి పరంగా మీ బిజినెస్ ఏరియాలో, మీ వ్యాపారం చేసే చోట ఏదైనా ఒడిదుడుకులున్నా, ఇబ్బందులు ఉన్నా, కనుదృష్టి, నరదృష్టి ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, అనుకూలంగా లేకున్నా ప్రతి ఒక్క దాన్ని కూడా తరిమి కొట్టేస్తుంది, ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తుంది. ఇక పాకెట్ చక్రాస్ ఎందుకు అంటే భార్యాభర్తలు ఇద్దరు వర్కింగ్ కాబట్టి వెళ్ళిన ప్రతి చోట ఇద్దరికి సక్సెస్ ఉండాలి కాబట్టి, అంటే టోటల్ గా ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ లా ఉండి అందరినీ కాపాడుతుంది బిలియనీర్ చక్ర. ఇందులో మీకు ఏది కావాలి అన్నా నాకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.